హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము పుదీనా రైస్ ప్రిపేర్ చేసుకుందాము. ఈ పుదీనా రైస్ మనం పిల్లలకి లంచ్ బాక్స్లో గనక చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. మరి పుదీనా రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని 3 నుంచి 4 వరకు పచ్చిమిరపకాయలు, 3 ఇంచుల అల్లం ముక్క, 8 నుంచి 10 వరకు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, 1 కప్పు పుదీనా, 1/2 కప్పు కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని వాటర్ యాడ్ చేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూను శనగపప్పు, అలాగే 2 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూను పల్లీలు వేసేసుకొని ఇప్పుడు మనం వేసిన పప్పులన్నింటినీ కలుపుకుంటూ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. పప్పులు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకులు వేసేసుకొని కరివేపాకును కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ వేసేసుకొని ఇప్పుడు రైస్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పుదీనా పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించేసుకోవాలి. మనం ఇలా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకుంటేనే మనకు రైస్ టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా పుదీనా పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న అన్నం వేసేసుకోవాలి. నేనైతే 3 కప్పుల రైస్ వేసేసుకున్నా. మనం అన్నం ఉడికించుకునేటప్పుడు పొడి పొడిగా ఉడికించేసుకోవాలి. ఇలా అన్నం వేసేసుకున్న తర్వాత పుదీనా పేస్ట్లో కలిసేటట్టు అంతా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకోవాలి. అంతేనండి, ఫైనల్గా మనకి సూపర్ టేస్టీగా ఉండే పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న పుదీనా రైస్ మనము పిల్లలకి లంచ్ బాక్స్లో కనుక చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి. మరి పుదీనా రైస్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.